హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దీక్ష వ్లాగ్స్ రెసిపీస్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈరోజు రెసిపీ ఏంటి అనుకుంటున్నారా? పొటాటో పిల్లర్స్. పిల్లలకి ఇష్టంగా ఈవినింగ్ స్నాక్స్గా చేసుకోవడానికి అనేసి. ఇప్పుడైతే రెసిపీలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎలా ఉన్నాయనేది మా పిల్లలకి ఇచ్చి టేస్ట్ అడుగుదాం. ఇవి తిని చూడండి ఎలా ఉన్నాయో. ఎలా ఉన్నాయి పని? ఎలా ఉన్నాయి? లైక్ ఇస్తావా? ఎలా ఇస్తావు లైక్? నేను ఇక్కడ 4 బంగాళదుంపలు అనేవి తీసుకున్నా. 2 పెద్ద సైజు, 2 చిన్న సైజు బంగాళదుంపలు అనేవి తీసుకున్నా. కుక్కర్లో 1 గ్లాసుడు వాటర్ వేసి బంగాళదుంపలు అనేవి 4 విజిల్లు ఇచ్చేసాను. ఇప్పుడు ఇందులోని పైన తొక్క తీసేసి ఒక బౌల్లోకి తీసుకొని మ్యాషర్తో మ్యాష్ చేస్తున్నాను. బంగాళదుంపలు అనేవి మెత్తగా మ్యాష్ చేసేయాలి. ఎక్కడ బంగాళదుంప ముక్క అనేది తగలకుండా మెత్త పేస్ట్లా చేసేయాలి. ఈ విధంగా పేస్ట్లా చేసేసిన తర్వాత ఇందులోని మనము స్పైసెస్ అనేవి యాడ్ చేసుకోవాలి. ఎక్కువ ఏమీ అవసరం లేవు. 3 పదార్థాలతో 5 పదార్థాలతోనే పొటాటో పిల్లర్స్ అనేవి ఈజీగా చేసుకోవచ్చు. ఇలా మెత్తగా మ్యాష్ చేసుకున్న తర్వాత సాల్టు, అలాగే 1 చెంచాడు మిరియాల పౌడరు. సాల్ట్ రుచికి తగినంత వేసుకోవాలి. మిరియాల పొడి అనేది 1 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. అలాగే నేను తీసుకున్న బంగాళదుంపలకి క్వాలిటీ అనేది ఇక్కడ నేను ఆ క్వాంటిటీ ప్రకారంగా 5 చెంచాల కార్న్ఫ్లవర్ అనేది తీసుకున్నాను. మనం బంగాళదుంపలు బట్టి కార్న్ఫ్లవర్ అనేది తీసుకోవాలి. ఇదంతా మొత్తం బాగా కలిపేసుకోవాలి. దగ్గరికి మొత్తం ముద్దలా చేసేసుకోవాలి. వీడియోలో చూపెడుతున్న విధంగా మొత్తం మిక్స్ అయినట్లుగా కలుపుకోవాలి. మొత్తంగా ఈ విధంగా దగ్గరికి కలిపేసుకున్న తర్వాత చేతికి నూనె అనేది చిన్నది అప్లై చేసుకొని చిన్న ముద్దలు తీసుకొని ఎలా మనము కోవా బిళ్ళలు ఎలా చేస్తామో సేమ్ అదే విధంగా చేసుకోవచ్చు. రౌండ్ బాల్ లాగా అయినా చేసుకోవచ్చు. మనకి ఏ షేప్ కావాలో ఆ షేప్లో చేసుకోవచ్చు. ఇలా నూనె తీసుకొని ఇక్కడ నేను కొద్దిగా రౌండ్గా చేస్తున్నాను. రౌండ్గా చేసేసి బటన్ వేలుతో అనేది ఇలా 2 సార్లు ప్రెస్ చేస్తే పిల్లోస్ అనేవి రెడీ అయిపోతాయి. ఈ విధంగా అనేది చేసుకోవాలి. మొత్తంగా ఈ విధంగా మొత్తం అన్నీ నేను ప్రిపేర్ చేసేసుకున్నాను. ఇప్పుడు మంచి స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి తీసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ అనేది పెట్టుకోవాలి. డీప్ ఫ్రైకి ఆయిల్ సరిపోయినంత ఆయిల్ వేసుకొని నేను ఎక్కడైతే మాత్రంగా వేడి చేస్తున్నాను. ఆయిల్ అనేది మీడియం హీట్లో ఉన్నప్పుడు మాత్రమే పొటాటో పిల్లర్స్ అనేవి యాడ్ చేస్తున్నాను. ఇక్కడ విడివిడిగా వేయాలి. అన్నీ ఒకేసారి ఇలా వంపకూడదు. అలా అయితే ఒకటికొకటి అంటుకుంటాయి. ఇలా విడివిడిగా వేసి బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు 2 వైపులా బాగా ఫ్రై అవ్వాలి. ఇవి పిల్లోస్ అనేవి దానికి మట్టుగా అవే పైకి అనేవి ఇలా తేలిపోతూ ఉంటాయి. ఇలా మనం టర్న్ చేసుకుని 2 వైపులా బ్రౌన్ కలర్ వచ్చేటట్లాగా ఫ్రై చేసుకోవాలి. పొటాటో పిల్లోస్ ఈవినింగ్ స్నాక్స్గా పిల్లలకి చాలా బాగుంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చాయనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. టమాటా కషప్తో తింటే చాలా బాగుంటాయి. మా పిల్లలు అయితే వర్షం పడేటప్పుడు ఎప్పుడూ వండమని చెప్తూ ఉంటారు. ఈ విధంగా మీరు కూడా మీ పిల్లలకి వండి పెట్టండి. ఆ పిల్లలే కాదు పెద్దవాళ్ళకైనా చాలా బాగుంటాయి. ఈ రెసిపీ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. పిల్లోస్ అయితే ఈ విధంగా రెడీ అయిపోయాయి. లైక్ చేయండి వీడియో అనేది. బాయ్ ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.